పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఏర్పాటైన అగ్రి టెస్టింగ్ ల్యాబ్ రైతులకు సేవలందిస్తోంది. ఈ ప్రయోగశాలలో వ్యవసాయ, పశుసంవర్ధక శాఖకు సంబంధించిన సేవలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఖరీఫ్ ప్రారంభమైన దృష్ట్యా నాణ్యమైన విత్తనాలను రైతులకు అందించే ఉద్దేశంతో విత్తన పరీక్షలు ముమ్మరం చేశారు. ప్రతి రైతు విత్తే ముందు విత్తన పరీక్షలు చేయించుకోవాలంటూ అధికారులు సూచిస్తున్నారు. కురుపాం నియోజకవర్గానికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖకి సంబంధించిన 2 ల్యాబ్లు కూడా ఇందులో ఉన్నాయి. వ్యవసాయ శాఖకి సంబంధించి విత్తనాలు అలాగే ఎరువుల చెక్కింగ్, ఎరువులకి నాణ్యతని చెక్ చేయడానికి ఇది ఈ ల్యాబ్ నిర్ణయించడం జరిగింది. ఇది మనం 2023లో గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇది కన్స్ట్రక్షన్ జరిగింది. 2023లో ఏంటంటే సుమారు ఓన్లీ 34 శాంపిల్స్ తీయడం జరిగింది, ఎందుకంటే అంత అవగాహన లేక. కానీ 24వ సంవత్సరం అంటే గత సంవత్సరం మేము సుమారు ఈ ల్యాబ్ నుంచి 314 శాంపిల్స్ మేము గత సంవత్సరం చెక్ చేయడం జరిగింది. రైతు శాంపిల్స్ మనం ఏంటంటే రైతు భరోసా కేంద్రాల నుంచి మనం 190 శాంపిల్స్ మొత్తం మన జిల్లాలోనే గరిష్టంగా మనం లాస్ట్ ఇయర్ 190 శాంపిల్స్ మనం చెక్ చేయడం. అంతేకాకుండాను మన నియోజకవర్గంలో విత్తనాలు అలాగే ఎరువులు, పురుగు మందుల మనం లైసెన్స్ ఇచ్చి డిపార్ట్మెంట్ ద్వారా లైసెన్స్ ఇచ్చిన బిజినెస్ అంటే వీళ్ళు లైసెన్స్ హోల్డర్స్, డీలర్స్ ఉన్నారు, వాళ్ళది కూడా ర్యాండమ్గా మనం చెక్ చేసి వాళ్ళు కూడా ఏంటంటే ఇలా శాంపిల్స్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే డీలర్స్ కూడా విత్తనం ఇవ్వాలి అంటే అది ఎంత జర్మినేషన్ పర్సెంటేజో అది తెలుసుకొనే మనం ఇవ్వాలి, లేకపోతే అది నకిలీ విత్తనం అవుతుంది. సో అటువంటి మన దగ్గర ఉన్న డీలర్ శాంపిల్స్ కూడా ట్రేడ్ శాంపిల్స్ అంటాము, వారు కూడా రుసుము చెల్లించి సుమారు గత సంవత్సరం మా ఇంటిగ్రేటెడ్ ల్యాబ్ కురుపాములోని సుమారు 13 శాంపిల్స్ చెక్ చేయడం జరిగింది. సో ఈ సమయం అంటే మనకి ఆల్మోస్ట్ ఖరీఫ్ స్టార్ట్ అయింది. ఈ సీజన్కి సంబంధించి విత్తనం నాణ్యత బాగుండి మొలక వస్తేనే అది మనం ఇంకా దానికి ఎరువులు వేయడం కానీ, పురుగు మందులు కానీ, నీరు కడితే ఉపయోగం ఉంది. కానీ మొలకే ఎత్తకపోతే రైతు చాలా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా మీరు డైరెక్ట్గా మన కురుపాము, ఇది ఏఎంసీ ప్రెమిసెస్లో ఉంది, ఇక్కడ ల్యాబ్కి వచ్చినా కూడా మేము రైతులకి ఉచితంగానే మేము ఇది నాణ్యత మేము చెక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడైనా డీలర్ దగ్గర తీసుకున్నా కూడా మీరు బిల్లు తీసుకొని అది నాణ్యత చెక్ చేశారా లేదా అని, మీరు అది నాణ్యత చెక్ చేసిన అంటే మొలక శాతం చెక్ చేసిన విత్తనాన్ని తీసుకొని వేయవలసిందిగా కోరుచున్నాము.